ఉంటే తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ చైర్మన్గా మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలు వేరువేరుగా ఏర్పడ్డాయి. ఇది శుభ పరిణామమని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆటల్లో కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆకాంక్షించారు జగదీష్ రెడ్డి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్కి ఒలింపిక్ సంఘం అధ్యక్షులుగా కొనసాగినారు. మరి వాళ్ళ వారి ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒలింపిక్ సంఘాలు ఏర్పాటు కావడం, వాటిని మాజీ అధ్యక్షులుగా లగడపాటి రాజగోపాల్ గారే ప్రకటించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైన పరిణామం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజల ఆకాంక్షలతోనే ఏవైనా జరుగుతాయి. ప్రజల ఆకాంక్షల మేరకే మనం అందరం కూడా మన అభిప్రాయాలని మార్చుకోవాల్సిన సందర్భం, నిర్ణయించుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. దానికి మంచి ఉదాహరణ. మరి ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో 2 రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలు కూడా వేరువేరుగా ఏర్పడి రాబోయే కాలంలో ఆటలలో కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని